హాయ్ అండి, అందరికీ నమస్తే. గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. అయితే ఈరోజు వీడియోలో నేను గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ స్టవ్ మీద పాట్ పెట్టుకోండి. పాట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని చికెన్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి. చికెన్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం 2 స్పూన్లు కారం వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇందులోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ కుక్ అవని. ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని చికెన్ బాగా ఉడికేంత వరకు కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. గోంగూర సాఫ్ట్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. చికెన్ బాగా కుక్ అయింది కదా, ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ గోంగూరతో పాటు బాగా ఉడకనివ్వాలి. ఈ 10 నిమిషాలు గోంగూర చికెన్కి బాగా పట్టి బాగా ఉడుకుతుంది. ముక్క బాగా సాఫ్ట్గా కూడా అవుతుందన్నమాట చికెన్ ముక్క.
ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.